హాయ్ నమస్తే ఎవ్రీబడి. చాలామంది మనకి కామెంట్స్‌లో చాలామంది చిన్నపిల్లలు అంటే 3 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ సాఫ్ట్‌వేర్స్ కానీ, హోమ్ మేకర్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ చాలామంది ఈ మధ్య కాలం విటమిన్ డి అనే వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. అంటే ఒక 100 స్టెప్స్ చేస్తానే బోన్ పెయిన్స్ అంటే మోకాళ్ళలో నొప్పి రావడం గానీ, కింద మజిల్‌లో గానీ, దాని తర్వాత ఏదైనా ఒక 10 కేజీస్ ఎత్తిన వెంటనే హ్యాండ్స్ పెయిన్స్ కానీ రావడం చాలామంది కామన్‌గా కంప్లెయింట్ చేస్తా ఉన్నారు. ఇలా రాకుండా మనం ఏం చేయాలంటే విటమిన్ డీని బాగా మెయింటైన్ చేయాలి మన బాడీలో. న్యాచురల్‌గా ఎలా తీసుకోవాలంటే ఎగ్గు, పాలు, ఓకే, క్యాలీఫ్లవరు, దాని తర్వాత నువ్వులుంటలు, దాని తర్వాత విటమిన్ డి సన్‌లో న్యాచురల్‌గా ఉంటుంది. అంటే మార్నింగ్ 7-7:30 దాంట్లో చాలా న్యాచురల్‌గా ఉంటది. ఈ చిన్న చిన్న ట్రిప్స్ చేయడం వల్ల మన బోన్స్ చాలా స్ట్రెంథెనింగ్‌గా ఉంటాయి. లేదంటే చిన్న పిల్లలకి రికెట్షియా రావడం గానీ, పెద్దోళ్ళకైతే ఆస్టియోపోరోసిస్ గానీ, ఆస్టియోబ్లాస్ట్స్ కానీ ఇలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ చిన్న చిన్నవి చేయకపోవడం వలన ఫ్యూచర్‌లో సడెన్‌గా జస్ట్ ఇలా కింద పడ్డాను, ఫ్రాక్చర్ అయిపోయిందని చాలామంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. సో, అవాయిడ్ దీస్ థింగ్స్, అంటే ఇవన్నీ అవాయిడ్ చేసేసి నేను చెప్పినవి ఫాలో కండి. మీ బోన్ స్ట్రెంత్‌ని బాగా పెంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.